వెల్కమ్ టు మహాభారత మీట్స్ మోడర్న్ సైన్స్ ఎపిసోడ్ నెంబర్ 6. ఈరోజు మనం తెలుసుకునేది అభిమన్యుడి గురించి. అభిమన్యుడు తనకు నచ్చిన దారిలో నడిచే మనస్తత్వం. నచ్చిన పనులు చేయాలంటే దానికి సంబంధించిన కోరిక ఉంటే సరిపోదు, దానికి తగిన నైపుణ్యం, నాలెడ్జ్ కూడా ఉండాలి. పద్మవ్యూహంలోకి వెళ్ళడం నేర్చుకున్నాడు, బట్ దాని నుంచి ఎలా బయటికి రావాలో తెలుసుకోకుండానే పెద్దలు చెప్తున్నా వినకుండా పద్మవ్యూహంలోకి వెళ్ళి చిక్కుకొని మరణించాడు. తండ్రికి పుత్రశోకం కలిగించాడు. మనం ఇప్పుడు ప్రజెంట్ డే జనరేషన్ తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే, ప్రెగ్నెంట్ లేడీస్. ఇప్పుడు సుభద్ర కడుపులో అభిమన్యుడు ఉన్నప్పుడు తను ఎంతో మంచి మాటలు విని, యుద్ధానికి సంబంధించిన వ్యూహాలు విని, పద్మవ్యూహం గురించి అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే తెలుసుకున్నాడు. దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుంది, ఫీటస్ స్టేజ్లో ఉన్నప్పుడే మదర్ యొక్క మైండ్ సెట్ కానీ తన చుట్టుపక్కల ఉండే వాతావరణము తనకి ఇంబైబ్ చేసుకుంటుందని. సేమ్ థింగ్ ఇప్పుడున్న నెగిటివ్ సోషల్ మీడియా కంటెంట్స్ కానీ, ఆర్ మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మనం చేసే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఫీటస్ మీద ఆర్ పుట్టబోయే బేబీ మీద ఎఫెక్ట్ పడుతుందని గుర్తుపెట్టుకోండి. మన మెదడులో హిపో క్యాంపస్లో సేవ్ అయ్యే మెమరీ ఫుల్ మెమరీ అయ్యి దాన్ని ప్రాసెస్ చేసుకొని కార్టెక్స్కి పంపిస్తుంది. ఆ కార్టెక్స్ ఫుల్ నాలెడ్జ్తో అక్కడున్న పరిస్థితులు తగ్గట్టు ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని తగ్గట్టు డిసిషన్ తీసుకుంటుంది. కానీ ఉన్న హాఫ్ నాలెడ్జ్లో అభిమన్యుడు ఏం చేయలేకపోయాడు, దాని నుంచి ఎలా బయటికి రావాలో రాలేకపోయాడు అండ్ దాంట్లో చిక్కుకున్నాడు. సేమ్ థింగ్, అందుకే ఇప్పుడు చాలామంది సామెత పద్మవ్యూహంతో పోలుస్తారు. ఎంతోమంది హాఫ్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సగం నైపుణ్యంతో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఎంటర్ అవుతారు, తర్వాత రిపెంట్ అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పెద్దలు చెప్పిన మాట వినకపోవడము, నాకే అన్ని తెలుసు అనుకోవడం, ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళి చేతులు కలుచుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో ఇప్పుడున్న రియల్ లైఫ్లో చాలామంది మనకు తెలియకుండానే పద్మవ్యూహంలోకి చిక్కుంటున్నాం. దాని నుంచి బయటికి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అండ్ దానికి సంబంధించిన మెంటల్ టెన్షన్, స్ట్రెస్తో చాలామంది హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ గురవుతున్నారు. సో కోర్ రీజన్ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం, ఫుల్గా నాలెడ్జ్ లేకపోవడం, అవగాహన లేకుండా దాంట్లో దిగి తర్వాత నష్టపోవడం. ఇవన్నీ మనకి అభిమన్యుడు నేర్పించే పాఠాలు. సో మహాభారత మీట్స్ మోడర్న్ సైన్స్ ఎపిసోడ్ నెంబర్ 6 మనకు నేర్పించే పాఠం, పెద్దలు చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎడ్యుకేషన్. అండ్ అదర్ థింగ్, ఒకరు తప్పులు చేస్తే ఆ తప్పుల నుంచి మనం నేర్చుకొని మళ్ళీ ఆ తప్పులు చేయకుండా చూసుకోవాలి. అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫుల్ నాలెడ్జ్ ఉంటేనే ఆ పని చేయడం కానీ ఆ క్రమంలోకి వెళ్ళడానికి ఆలోచించండి. హాఫ్ నాలెడ్జ్తో నాకు అన్నీ తెలుసు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ముందుకెళ్తే నష్టం తప్ప ఏం లేదు. సో స్టే ట్యూన్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.